చంద్రబాబు నాయుడు గారు 4:00కే లేస్తాడు. నారా లోకేష్ గారు కూడా 4-5 ఏదో లేచి 6:00 అలా అంటారు. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఏ రకంగా ఉంటాయి? ఎప్పుడు లేస్తారు? కొంతమంది వాదన 10 గంటల దాకా లేవడు అని కూడా అన్నీ ఏదో వాగుతూ ఉంటారు కానండి, అంత 10 గంటల దాకా లెగిసేదే ఉండదు. ఎందుకు ఇప్పుడు మినిస్టర్స్ క్యాబినెట్ ఉంటుంది, 9:30 స్టార్ట్ అవుతుంది. కలెక్టర్స్ మీటింగ్ ఉంటుంది, 9ంటికి స్టార్ట్ అవుతుంది. పొద్దున్న నుంచి ఎన్నింటికి రెడీ లెగిస్తే వస్తారు. ఏ రోజు టైం మిస్ అవ్వడు, పంక్చువల్గా ఉంటాడు. పూజలు చేసే మనిషి మరి పూజలు కూడా చేసుకున్నారు. భాగం రామారావు గారు ఉంటే, ఎన్టీ రామారావు గారు ఉంటే పూజలు చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే యోగా మెడిటేషన్ చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. ఈయన కూడా పూజలు చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టినా కూడా ఎప్పుడు పంక్చువాలిటీ అయితే మిస్ అవ్వదు. కొంచెం సినిమా అప్పుడప్పుడు షూటింగ్లు కూడా ఉండటం వల్ల కొంచెం ఇది ఉంటుందేమో కానీ పంక్చువాలిటీ అయితే ఆయన ఏ రోజు ఒక్క నిమిషం లేట్ వచ్చిన కార్యక్రమాలకు కూడా నేను ఏ రోజు ఎంపీగా మీరు సిఎస్ఆర్ నిధుల మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ నిధులను కూడా ట్యాప్ చేశారన్నట్టుగా విన్నాం. అది చాలా ఎడ్యుకేటెడ్ అయితే కానీ, చాలా కాంటాక్ట్స్ కంపెనీతో ఉంటే కానీ జరగని పరిస్థితి. దాన్ని మీరు ట్యాప్ చేయటం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్లేసే మీకు అది దక్కింది. ఏ రకంగా సాధ్యం? ఎన్ని కంపెనీస్తో సిఎస్ఆర్ టై అయిపోయారు? మొత్తం ఇంకో 5-6 నెలల తర్వాత చెప్తాను, ఎందుకంటే పైప్ లైన్ లో ఉన్నాయి. కొత్త బడ్జెట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను వస్తే నా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. నేను అయితే ఇవ్వలేను. చక్కగా అంటే నాకు కూడా కొంతమంది మిత్రులు హైదరాబాద్ లో బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా సిఎస్ఆర్ ఇక్కడ హాస్పిటల్స్ కొన్ని సిఎస్ఆర్ కంపెనీలు అయితే నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేను. తప్పకుండా మంచిగానే వస్తాయి. తప్పకుండా నాకు హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, నాకు అమ్మవారి గుడి దగ్గర 70,000-80,000 మంది కూర్చునే విధంగా తిరుమలలాగా గదులు వేయాలి. ఇవన్నీ ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చే పుష్కరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దుర్గుడి మాస్టర్ ప్లాన్ తీసుకెళ్ళాం. ఒక 80,000 మంది కూర్చునే విధంగా ప్లాన్లో రెడీ చేసాం. ఒక 11 ఫ్లోర్లు పార్కింగ్ కూడా విధంగా రెడీ చేసాం. రేపు రాబోయే కాలంలో విజయవాడలో ఎక్కడా ట్రాఫిక్ను తట్టుకోవాలి. అమరావతి వస్తుంది. అమరావతి వచ్చిందంటే ఈ ట్రాఫిక్ తట్టుకుంటే మా వల్ల ఎవరి వల్ల కాదు. 5 వంతులు 4 వంతులు వేసినా కూడా. కాబట్టి ఈ లోపల ఉన్న సమస్యలు ఇటువంటివన్నీ అభివృద్ధి చేసుకుని పుష్కరాల కల్లా అక్కడ వ్యక్తులు కూర్చునే విధంగా తయారు చేస్తే అసలు దుర్గగుడి యొక్క ఎలివేషనే వేరుకెళ్తాయి. ఎందుకంటే 2,10,000 మంది మొన్న ఒక్క రోజు దర్శనం చేసుకున్నారు. అటువంటి అమ్మవారి గుడికి భక్తులు కూర్చుని వృద్ధులు పిల్లలు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలని మాకు కోరిక. అది కూడా చేస్తాం.